హాయ్, నేను మీ మధురవాణి. కాన్సర్ థెరపీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసుకుందామండి. ఆయిల్ థెరపీ అండి. ఇది నథింగ్ బట్ మన పెద్దవాళ్ళు చేసిన ఆయుర్వేదిక్ మెథడ్ ఆయిల్ థెరపీ. దాన్ని మనం టెక్నికల్ గా చేస్తున్నాం. దీనివల్ల మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే బెటర్ స్లీప్ ఉంటుందండి. ఇన్సోమియాతో బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. రోజు 10 నిమిషాలు చేసుకోవడం వల్ల మీరు మంచిగా నిద్ర వస్తుంది. అలాగే నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి, మెటబాలిజం హైలో ఉంటుంది. మెయిన్ ప్రెషర్ లో ఉంటారు ఎవరైనా, మెంటల్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఇలాగ ప్రెషర్ లో ఉన్న వాళ్ళు చేసుకుంటే ఆ స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోయి ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ అవడం వల్ల మనకి అక్కడ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే బాడీలో సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ యాక్టివేట్ అవుతుంది. ఈ యాక్యుప్రెషర్ గురించి ఎవరికైనా ఐడియా ఉంటే ఈజీ అండర్స్టాండింగ్ ఉంటుంది. 1 కాదు 2 కాదు, ఈ థెరపీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ థెరపీ చేసుకోవడం వల్ల మనకి ప్రతి ఆయిల్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి బాడీ అనేది చాలా కూల్ గా ఉంటుంది, హీట్ అనేది తగ్గిపోతుంది. నిద్రపోతే ఎన్నో సమస్యలు పోతాయి, అది మీ అందరికీ తెలిసిందే. షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు మంటలు, గుచ్చడం అలాంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. లేడీస్ నిలబడి కుక్ చేయడం వల్ల, ఈ టైల్స్ మీద ఉండి చేయడం వల్ల వాళ్ళ కాళ్ళు కూడా సుర గుచ్చినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇలా ఈ థెరపీ చేయించుకోవడం వల్ల చాలా రిలీఫ్ వస్తుంది.